యేసుక్రీస్తుల మీదకి నా వందనాలు. వాక్య పరిచయ నిమిత్తం అపొస్తలుల కార్యములు 21వ అధ్యాయం 19వ వచనం చదువుకుందాం. అతడు వారిని కుశలం అడిగి తన పరిచర్య వలన దేవుడు అన్ని జనులు జరిగించిన వాటిని వివరముగా తెలియజెప్పాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, 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 స్తోత్రం. క్రీస్తునందు ప్రియులైనటువంటి సహోదరి సహోదరులారా, ఆత్మీయ బంధువులారా, మీ అందరికీ నా హృదయ లోతులో నుంచి ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాను. మరొక పర్యాయం మమ్మల్ని కలుసుకోవడానికి శాంతి టీవీలోని ఆయన హెచ్చవలసి ఉన్నది అనేటువంటి కార్యక్రమం ద్వారా కలుసుకోవడానికి దేవుడు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి నేను దేవుని స్తుతిస్తున్నాను. మనం కలుసుకోవడం, దేవుని బిడ్డలు కలుసుకోవడం, ఆత్మీయులు కలుసుకోవడం, పరిశుద్ధులు కలుసుకోవడం, నీతిమంతులు కలుసుకోవడం నిజంగా ధన్యత. ఎందుకంటే యెహోవా యందు భయభక్తులు కలిగిన వారు మాట్లాడుకొనుచుండగా యెహోవా చెవియొగ్గి ఆలకించాడు అని రాయబడింది. అంటే మన మధ్యలో దైవ సాన్నిధ్యం ఉంటుంది. ఇదిగో నా ఆత్మ మీ మధ్యలో ఉంది అని చెప్పాడు దేవుడు. తన ఆత్మను మన మధ్యలో ఉంచేటువంటి దేవుడు అనే సంగతిని మీకు గుర్తు చేస్తున్నాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ సమయంలో మనం దేవుని మాటలు విందాం. మీరు రెడీగా ఉన్నారా? సిద్ధంగా ఉన్నారా? సిద్ధంగా అంటే ప్రార్థనాపూర్వకంగా సిద్ధంగా ఉన్నాం. ఒకవేళ మీరు ఇంకా మంచం మీద పడుకొని ఉన్నట్లయితే దయచేసి లేవండి, కాస్త ముఖం కడుక్కోండి, కాస్త నీళ్ళతోనో వేడి నీళ్ళతో ముఖం కడుక్కొని మత్తును విడిచి దయచేసి ప్రభు మాటలు వినడానికి ప్రయత్నం చేయండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం. మరొక పర్యాయం మీకు స్వాగతం పలుకుతున్నాం. కొత్త వారు ఎవరైనా చూస్తున్నట్లయితే వారికి స్వాగతం పలుకుతున్నాం. సేవకులు ఎవరైనా చూస్తున్నట్లయితే వారికి కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఒక ప్రకటన, ఒక అనౌన్స్మెంట్, మీరు పాల్గొనడానికి, మీరు ప్రార్థించడానికి, ప్రార్థించిన మీరే పాల్గొనడానికి, మీరు మాత్రమే కాదు ప్రార్థించని వారు కూడా పాల్గొనడానికి మీరు ఇన్ఫామ్ చేసి తీసుకుని రావడానికి ఒక ఇన్విటేషన్ ఉంది. ఆ మ్యారేజ్ ఇన్విటేషనో లేకపోతే ఏదైనా ఫంక్షన్ ఇన్విటేషన్ కాదు, కానీ ఒక ఉజ్జీవ కూడికకు సంబంధించినటువంటి ఇన్విటేషన్. ఈరోజు 14వ తేదీ, రేపు కాదు ఎల్లుండి, అనగా ఒక్క రోజు తర్వాత జరిగేటువంటి రివైవల్ మీటింగ్కి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. దేవుని స్తోత్రం. అంటే ఈరోజు రేపు గడిచిన తర్వాత అనగా 48 అవర్స్ తర్వాత జరగబోయేటువంటి ఆదివారము సాయంకాలం జరగబోయేటువంటి ఉద్యోగ కూడికి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. అంటే ఈ కూడికి వస్తే ఉద్యోగం కలుగుతుందా? కూడికి రాకపోతే ఉద్యోగం లేదా? మిమ్మల్ని మీరు మరింతగా మండించుకోవడానికి, రీకిండిల్ చేసుకోవడానికి, రీఫిల్ చేసుకోవడానికి, రివైవ్ చేసుకోవడానికి ఇది ఒక ఆపర్చునిటీ. చక్కటి పాటలు, వాక్యం ఇవన్నీ మీ ఆత్మీయ జీవితాన్ని కాస్త ముందుకు సాగించడానికి, ముందుకు నడిపించడానికి సహాయపడతాయి అనడంలో సందేహం లేదు. పాస్టర్ డేవిడ్ రాజు గారు మరియు నేను వాక్య పరిచయం చేయబోతున్నాం. ఈ కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానించేవారు బ్రదర్ షాలేం రాజు గారు, అంతేకాకుండా బ్రదర్ జే పాల్ గారు. ఈ కార్యక్రమంలో నా యజమానుడా అనేటువంటి పాటని ఆవిష్కరించబోతున్నాం. కాబట్టి ఈ కార్యక్రమంలో మీరందరూ పాల్గొనాల్సిందిగా కోరుతున్నాం. పాట విని నేర్చుకొని తర్వాత ఎలాగో యూట్యూబ్లో గిడియోన్ మిషన్ చర్చ్ GMC ఛానల్లో అప్లోడ్ అవుతుంది. అప్లోడ్ అయిన తర్వాత మీరు ఒక చిన్న ప్రయత్నం, ఎందుకంటే ఇంత పెద్ద ఉద్యమంలో, జరుగుతున్న క్రైస్తవ ఉద్యమంలో ఒక పాట, ఒక మాట లేదా ఒక ప్రోగ్రాం, వీటి ద్వారా మా వంతు మేము సహకరించాలి, మేము చేయాలి, చేయవేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేస్తున్నాం. కాబట్టి ఆ పాట, మాట లేదా పాటల కోసం, మాటల కోసం, పాటల కోసం, ఆరాధన కోసం రావాల్సిందిగా మిమ్మల్ని ప్రేమపూర్వకంగా కోరుతున్నాను. ఆదివారం సాయంకాలము 6:30 గంటల నుంచి 9:30 గంటల వరకు VRC గ్రౌండ్ పక్కన టౌన్ హాల్లో జరగబోయేటువంటి ఉజ్జీవ కూడిక. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ సమయంలో మనం దేవుని వాక్యంలోకి వెళ్దాం. సమాప్తమాయను అంటే సమాప్తము చేసెను అని అర్థం. అంటే ఆరంభించకపోతే విజయం లేదు, ఆరంభిస్తే విజయం. ఆరంభించి అర్ధాంతరంగా ముగిస్తే అది విజయం కాదు, విజయం. దేవుని స్తోత్రం. మన దేవుడు విజయాన్ని అనుగ్రహించే దేవుడు.
దేవుడు ఓవర్కమ్మర్స్ని తయారు చేయాలనుకుంటున్నాడు. ఓవర్కమ్ చేసేవాళ్ళని, విక్టర్స్ని, సక్సీడ్ అయ్యే వాళ్ళని దేవుడు తయారు చేయాలనుకుంటున్నాడు. తాను జయించిన ప్రకారం మనం కూడా జయించాలి అనేది ఆయన యొక్క ఉద్దేశం. అంటే తాను ఓడిపోయిన దేవుడు కాదు, సోలిపోయిన దేవుడు కాదు, మనల్ని గెలిపించాలని ప్రయత్నం చేస్తున్న దేవుడు, గెలిపించడానికి మన పక్షాన ఉండే దేవుడు. పాపముతో పోరాడుతున్నాం, సాతానుతో పోరాడుతున్నాం, లోకంతో పోరాడుతున్నాం, శరీరాశ, నేత్రాశ, జీవపుడంబాలతో పోరాడుతున్నాం, ఇరుగు పొరుగు వాళ్ళతో పోరాడుతున్నాం. అయినను మనం పోరాడినది శరీరాలతో కాదు, రక్త సంబంధులతో కాదు, మనం పోరాడినది వేటితో? దురాత్మల సమూహములతో, అంధకార సంబంధమైనటువంటి అధిపతులతోను, వాయుమండల సంబంధమైన అధిపతులతోను, మాంత్రిక శక్తులతోను, చిల్లంగి శక్తులతోను, చేతబడి శక్తులతోను, ఇంకా రకరకాల బ్లాక్ మ్యాజిక్ శక్తులతోను, టెరిటోరియల్ స్పిరిట్స్తోను, రకరకాల స్పిరిట్స్తో మనం పోరాడుతున్నాం. పొలిటికల్ పవర్స్తో మనం పోరాడుతున్నాం, సోషల్ పవర్స్తో మనం పోరాడుతున్నాం. పోరాట రంగంలో ఉన్నాం. ఈ జీవితం ఒక పోరాటం. జీవితం సులభంగా కనిపించవచ్చు, సాఫీగా సాగుతున్నట్టు అనిపించవచ్చు. స్టిల్ దెర్ ఈజ్ ఎ బ్యాటిల్. లైఫ్ బ్యాటిల్స్ని, లైఫ్ ఛాలెంజ్ని మనం ఎదుర్కోవాలి. యేసుప్రభు సమాప్తం చేశాడు. ఆయన దేవుని కుమారుడు, దేవుడు కాబట్టి సమాప్తం చేశాడండి. మా పరిస్థితి ఏంటి? మేమేం చేయగలము, నేనేం చేయగలను అని అనుకుంటున్నావేమో. నువ్వు చేయగలవు. యూ కెన్ డూ. వారు గొర్రెపిల్ల యొక్క రక్తమును బట్టి, లేదా రక్తముతోనూ వారిచ్చిన సాక్ష్యమును బట్టి జయించారు అని దేవుని వాక్యం రాయబడింది. కొంతమందిని గురించి గొర్రెపిల్ల రక్తాన్ని బట్టి, ద బ్లడ్ ఆఫ్ ద ల్యామ్ అండ్ దేర్ టెస్టిమోనీ. ఇట్ గివ్స్ విక్టరీ. నేనేదో నా తెలివితేటలతోనూ, నా యొక్క టాలెంట్స్తోనూ, నా ఆటతోనూ, పాటతోనూ కాదు నేను గెలిచింది. యుద్ధము యెహోవాదే. చూసారా నేను ఎలా పడగొట్టాను? అనగలరా? నన్ను ఏదో అన్నారుగా మీరు, నువ్వు అసలు ఎందుకు వచ్చావని, అది ఇది అన్నారు. చూసారా? నా మీద కోప్పడ్డారు, ఆవేశపడ్డారు. చూసారా? నో ప్రాబ్లం. అల్టిమేట్గా విక్టరీ నాదే. విక్టరీ నాది కాదు, యుద్ధము యెహోవాదే. ఇది స్పిరిచువల్. నా విజయము వెనకాల కారణం నేను కాదు, క్రీస్తే. నా చిత్తము కాదు, క్రీస్తు చిత్తమే. నా విజయము కాదు, క్రీస్తు విజయమే. నా మాట కాదు, క్రీస్తు మాట అన్నటువంటి ధోరణి మనలో ఉండాల్సినటువంటి అవసరం ఉంది. మొదటి మిషనరీ ప్రయాణం, రెండో మిషనరీ ప్రయాణం, మూడో మిషనరీ ప్రయాణం. ఈ రోజుల్లో అయితే ప్రయాణాలు సులభం. ఆ రోజుల్లో ప్రయాణాలు సులభం. కాలినడక మీద వెళ్ళేవాళ్ళు, ఓడలో వెళ్ళేవాళ్ళు, ఇలా రకరకాల వాహనాల్లో వెళ్ళేవాళ్ళు. స్పీడ్గా గమ్యస్థానాన్ని చేరుకునే పరిస్థితి కాదు. ఇక్కడ నుంచి కావలికి వెళ్ళడానికి 1 గంట, గంటంబావు టైం పడుతుంది. పాత రోజుల్లో అయితే ఇంకా ఎక్కువ టైం. కాలినడక నాటాల వెళ్ళినప్పుడు 5 గంటలు, 6 గంటలు పట్టే అవకాశం ఉంది. కానీ అమెరికా దేశంలో కానీ ఒకవేళ ఇక్కడ ఇండియాలో 1 గంట వెళ్ళేటువంటి గంటంబావు ప్రయాణం అక్కడ ఒక 40 నిమిషాల్లో సాగిపోతుంది. అంటే అక్కడ రోడ్స్, అక్కడ పరిస్థితులు, అక్కడ వాహనాలు, ఇవన్నీ. దేవుని స్తోత్రం. ఎందుకు చెప్తున్నానంటే ఒక్కో చోట ఒక్కో విధంగా ఉంటుంది. మనం గమ్యస్థానాన్ని చేరుకోవాలి. పౌలు గారు ఒక రూట్ మ్యాప్ వేసుకొని ఫస్ట్ మిషనరీ జర్నీ, సెకండ్ మిషనరీ జర్నీ, థర్డ్ మిషనరీ జర్నీ, వాళ్ళు ఏదైనా కొద్దిగా ఫండ్ ఏదైనా ఇచ్చుంటారు లోకల్ చర్చెస్ నుంచి, యాంటీయోక్ నుంచి, అక్కడి నుంచో ఏదో తీసుకొని మిషనరీ ప్రయాణం చేశారు. మిషనరీ ప్రయాణంలో ఆగిపోయిన మార్కు ఉన్నాడు, కానీ మరణించిన వ్యక్తులు లేరు కదా. ఆత్మీయంగా మరణించాడు, కానీ భౌతికంగా మరణించలేదు కదా. యవనస్తులు తీసుకొని పోయావు, నీ వెంట తెప్పుకున్నావు, వాళ్ళు ఎదురు మరణానికి, ఒకరి మరణానికి నువ్వే కారణమని మాట్లాడితే మనం ఏం చేయలేం. 3 మిషనరీ ప్రయాణాలు, 4 అని కొంతమంది అనేవాళ్ళు ఉన్నారు. సరే, మిషనరీ ప్రయాణాలు ఎన్నైనా కానివ్వండి, ఆ మిషనరీ ప్రయాణాల్లో పౌలు ఏం చేశాడు? ఎన్ని కార్యాలు జరిగాయండి. ఈ అపోస్తల కార్యంలో కొన్నే రాయబడ్డాయి.
యోహాను సువార్తలో యోహాను భక్తుడు చెప్పినట్లుగా యేసు చేసినటువంటి సూచక్రియలు ఇతర అనేకమైన సూచక్రియలు కలవు. అవన్నీ రాస్తే భూలోకమంత గ్రంథమైన చాలదు. భూలోకమంత గ్రంథం ఎవరు చదువుతాడు? ఓ పెద్ద పుస్తకం ఎవరు చదువుతాడు? ఇంచుమించు ఒక 20 చాప్టర్స్ 24 చాప్టర్స్ ఉన్నటువంటి ఒక పుస్తకం, ద ప్రాఫిట్ అనేటువంటి ఖలీల్ జిబ్రాన్ గారి పుస్తకం. చిన్న బుక్, 100 పేజీల లోపు ఉన్న పుస్తకం. కానీ దానికి 700 పేజీల వ్యాఖ్యానం ఒక ఆయన రాశాడు. దాన్ని తీసుకొని చదివాను నేను, మొత్తం చదివాను, పేజ్ టు పేజ్. ఇంత చిన్న పుస్తకానికి అంత పెద్ద కామెంటరీ ఏంటని మనం ఆలోచిస్తున్న విషయం. మొదటి మిషనరీ ప్రయాణంలో ఫెయిల్యూర్స్ ఉన్నాయి, రెండో మిషనరీ ప్రయాణంలో, మూడో మిషనరీ ప్రయాణం ఫెయిల్యూర్స్ అనేవి కామన్. కానీ గమ్యస్థానం చేరుకున్నాం. ఆయా సందర్భాల్లో తాత్కాలికమైన అపజయాలు ఉన్నప్పటికీ కూడా ప్రభు అనుమతించిన గమ్యస్థానానికి మనం తిరిగి వచ్చేస్తున్నాం. మనము గెలవలేదు, దేవుడు మనల్ని గెలిపిస్తున్నాడు. మనము నడవలేదు, దేవుడు మనల్ని నడిపిస్తున్నాడు. మనం కదలలేదు, దేవుడు మనల్ని కదిలిస్తున్నాడు. మనం మాట్లాడడం లేదు, దేవుడు మనల్ని మాట్లాడిస్తున్నాడు. దేవుని స్తోత్రం. హీ ఈజ్ డూయింగ్ ఆల్ థింగ్స్. ఆయన నాలుగవదిగా మనకు అప్పగించబడిన పరిచర్య మనం పూర్తి చేయాలి కాదా? ఇప్పుడు ఈ షూటింగ్లో నేను నిలబడ్డాను, మా మందిరంలో నిలబడ్డాను, నేను వాక్యం చెప్తున్నాను. ఒకవేళ సగం ప్రసంగం చేసేసి నేను వెళ్ళిపోతే, సగం ప్రసంగం చేసిన తర్వాత నేను సొమ్మసిల్లిపోతే, ఫెయింట్ అయిపోయి కింద పడిపోతే, మిగతా హూ విల్ కంటిన్యూ దట్ మెసేజ్? ఎవరో మళ్ళీ దానికి ఏదైనా ఫినిషింగ్ ఇవ్వచ్చు, అది వేరే విషయం. ఎందుకు చెప్తున్నాను? నిలబడిన నేనే ఈ పని నేనే పూర్తి చేయాలి. కొంతమంది క్రికెట్లో బ్యాట్స్మెన్లు దిగుతారు రంగంలోకి. వాళ్ళు అనుకుంటారు మేము దీన్ని ఫినిష్ చేయాలి, ఫినిషింగ్ షాట్ నేనే కొట్టాలి, ఓ 4 or 6 ఏదో కొట్టాలనుకుంటారు. అలాగే ఈ పరుగుని, ఈ పోరాటాన్ని, ఈ నడకని మనం పూర్తి చేయాల్సిన అవసరం ఉంది. అంటే ఆత్మానుసారంగా ఆరంభించి ఆత్మానుసారంగానే ముగించాల్సిన అవసరం ఉంది. ఆత్మానుసారంగా ఆరంభించి శరీరానుసారంగా ముగించాల్సిన పరిస్థితి రాకూడదు. దీని గురించి మనం నిన్నటి ఎపిసోడ్లో మనం మాట్లాడుకున్నాం. రండి, ఇప్పటికే ఆల్మోస్ట్ మనం 13 నిమిషాల సమయానికి వచ్చేసాం. ఇంకా 13 నిమిషాల సమయం ఉంది. స్టే ట్యూన్. దయచేసి అలాగే ఉండండి. అలాగే ఉండండి అంటే మీరు స్టాచ్యూ లాగా ఉండమని కాదు, ప్రతిమలాగా ఉండిపోమని, నిలిచిపోమని, ఉన్న చోటనే ఆగిపోమని కాదు. అంటే ఛానల్ మార్చొద్దు, రిమోట్ తీసేసేయండి. రిమోట్ తీసి పడేయమని నేను అనలేదు, పక్కన పెట్టేసేయండి. దయచేసి కొద్దిసేపు కాన్సన్ట్రేట్ చేయండి. దేవుని మాటలు మనం వినబోతున్నాం. దేవుడు తన దాసుని ద్వారా మనతో మాట్లాడబోతున్నాడు అనే సంగతిని మనం జ్ఞాపకం చేసుకుందాం. ఈ సమయంలో మన ధ్యానం నిమిత్తమై ఏర్పాటు చేయబడిన లేఖన భాగము అపోస్తుల కార్యములు 21వ అధ్యాయము 19వ వచనం. బుక్ ఆఫ్ యాక్ట్స్ ఆఫ్ అపోజల్స్ 21st chapter verse 19. అతడు వారిని కుశలం అడిగి తన పరిచర్య వలన దేవుడు అన్ని జనులు జరిగించిన వాటిని వివరముగా తెలియజెప్పాను. ఆఫ్టర్ గ్రీటింగ్ ఎవ్రీవన్, కొందరికి ముఖం తిప్పుకొని, ముఖం చాటేసుకొని, తలదించుకొని అని కాదు. ఆఫ్టర్ గ్రీటింగ్ ఎవ్రీవన్, అక్కడ ఉన్న వాళ్ళు, గ్యాదర్ అయిన వాళ్ళందరినీ విష్ చేసి అందరితో మనం సమాధానం కలిగి ఉండాలండి. కొంతమందితో మన మాట అతను నా ఎనిమే అండి అన్నట్టుగా జీవిస్తాం. After greeting everyone, Paul explained in detail what God had accomplished through his ministry among non-Jewish people. అందరికీ వందనాలు చెప్పి శుభాలు చెప్పి సరే ఉంటామండి అని చెప్పి వెళ్ళకుండా పాల్ ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ డీటెయిల్, ఎక్స్ప్లెయిన్ చేశాడు వాట్ గాడ్ హ్యాడ్ అకంప్లిష్డ్ త్రూ హిస్ మినిస్ట్రీ అమాంగ్ నాన్-జూయిష్ పీపుల్. యూదేతరుల మధ్యలో దేవుడు చేసినటువంటి, అన్ని జనుల మధ్యలో దేవుడు చేసిన కార్యాల గురించి ఆయన వివరంగా లేకపోతే డీటెయిల్గా విశదీకరించి చెప్పాడు. వాడుక భాషలో కూడా మనం చదువుకుందాం. స్తోత్రం. వాళ్ళని కుశలపరచడానికి తాను చేసిన కార్యముల వల్ల దేవుడు యూదుల కాని వాళ్ళతో చేసిన వాటన్నిటినీ ఒక్కొక్కటి విడమర్చి చెప్పాడు. దేవుని స్తోత్రం. వారిని ఆయన కుశల ప్రశ్నలు అడిగి, ఏమండి బాగున్నారా, మీ నాన్న బాగున్నాడా, మీ అమ్మ బాగుందా, మీ పిల్లలు బాగున్నారా, కుశల ప్రశ్నలు అడిగి అనే దానికన్నా కుశలం అడిగి. కుశలం అడగడంలో కుశల ప్రశ్నలు ఏం బాబు తగ్గిపోయేంటి,
సన్నబడ్డవేంటి, ఆరోగ్యం బాలేదేంటి, బాబు కొద్ది లావు అవుతున్నావు, కొద్ది లావు తగ్గించుకోయా అని జనరల్గా మనం ఇలా మాట్లాడుకుంటుంటాం కదండి. అలాంటి కుశల ప్రశ్నల తర్వాత తన పరిచర్య వలన, తనకు అప్పగించబడిన పరిచర్య వలన దేవుడు అన్ని జనుల్లో మన పరిచర్య ద్వారా ఏదో ఒకటి జరగాలి, మన పరిచర్య వలన మనకేదో జరగాలని కాదు, మన పరిచర్య వలన అన్ని జనుల మధ్యలో, మన ఆడియన్స్ మధ్యలో, మన వీక్షకుల మధ్యలో, మన శ్రోతల మధ్యలో ఏదో జరగాలి. సంథింగ్ షుడ్ హ్యాపెన్ ఇన్ అవర్ మినిస్ట్రీ. సంథింగ్ షుడ్ హ్యాపెన్ ఆఫ్టర్ వీ ప్రే. మనం ప్రార్థించిన తర్వాత ఏదో జరగాలి. ఏమీ జరగకపోతే ఏం లాభం? ఏదైనా జరిగిందనుకోండి, మళ్ళీ జరిగే అవకాశం ఉందనుకునే అవకాశం ఉంది. ఏం జరగలేదండి, అంత ఉపవాసం ఉండి 2 రోజులు 3 రోజులు ఉపవాసం ఉండండి, 4 రోజులు ఉపవాసం ఉండి వ్యర్థమైపోయిందండి, ప్రార్థన చేసింది వ్యర్థమైపోయిందండి, పరిశుద్ధంగా ఉన్నది వ్యర్థమైపోయిందండి, వాక్యం చదివింది వ్యర్థమైపోయిందని అని చెప్పే అవకాశం ఉంది. సరే, దేవుని స్తోత్రం. అన్యజనులకును దేవుడు, అన్యజనులకును దేవుడే. రోమాపత్రిక 3వ అధ్యాయం 29వ వచనంలోని మాటను టైటిల్గా పెట్టాను నేను. హీఈస్ ఎ గాడ్ ఆఫ్ జెంటైల్స్. వాళ్ళు ఆయన నమ్మలేదు కదా, వాళ్ళకి ఎలా దేవుడు అవుతాడు? నమ్మకపోయినప్పటికీ కూడా దేవుడు అవుతాడు. అంటే నమ్మని వాళ్ళకి శిక్ష ఉంది. ఆ శిక్ష గురించి మనం మాట్లాడడం లేదు. ఏమంటే ఇవి కాకుండా వేరే గొర్రెలు ఉన్నాయి, వేరే మంద ఉంది. ఈ మందతో, ఈ చిన్న మందతో ఆ పెద్ద మందను కలపాలనుకుంటే 2 మందల్ని ఏకం చేయాలనుకుంటున్నాను అని యోహాను సువార్త 10వ అధ్యాయంలో యేసు ప్రభు చెప్పాడు. దేవుని స్తోత్రం. అంటే దేవుని యొక్క ప్రణాళికలో ఇంక్లూడ్ చేసే విధానమే కానీ ఎక్స్క్లూడ్ చేసే విధానం లేదు, కలిపే విధానమే కానీ తీసేసే విధానం లేదు, గెట్అవుట్ అనే విధానం లేదు, బహిష్కరించే విధానం లేదు కదా. కొంతమంది వాళ్ళు ఎందుకండి, వీళ్ళు ఎందుకండి, ఆ సంఘంలో వీళ్ళు ఎందుకండి, ఆ సంఘంలో పలానా వాళ్ళు వెళ్తున్నారు కాబట్టి మేము రావండి అనే ప్రజలు లేరా? మనం దేవుని మందిరానికి వచ్చాం, ఆరాధించి వెళ్తాం అన్న ధోరణి మనకు రావాలి. దేవుని స్తోత్రం. మనం ఆలోచిస్తున్నట్టు విషయాలు, ఆయన యూదులకు మాత్రమే దేవుడా అట్లా రాదు. నో నో నో, డోంట్ సెట్ లైక్ దిస్, డోంట్ సే లైక్ దిస్. దిస్ ఈజ్ నాట్ ఏ కరెక్ట్ స్టేట్మెంట్. ఈజ్ గాడ్ ఆఫ్ ఆల్. యేసుక్రీస్తు అందరికీ ప్రభు అని కొర్నేలి గారి ఇంట్లో పేతురు గారు చెప్పడంలో ఉద్దేశం ఏంటి? ఉద్దేశం లేదా? ఆయన మా యూదులకు మాత్రమే, యూదా గోత్రీకులకు మాత్రమే, 12 గోత్రాల వారికి మాత్రమే దేవుడని కాదు. ఈవెన్ హీఈస్ ఎ గాడ్ ఆఫ్ యూ పీపుల్. యూదులు కావచ్చు, యూదేతరులు కావచ్చు, మేబీ రోమీయులు కావచ్చు, గ్రీసు దేశస్తులు కావచ్చు. ఈజ్ ఎ గాడ్ ఆఫ్ థియిస్ట్స్, ఈజ్ ఎ గాడ్ ఆఫ్ ఎథిస్ట్స్, హీఈస్ ఎ గాడ్ ఆఫ్ అగ్నోస్టిక్స్. ఆయన అందరికీ దేవుడండి కాదా? కొందరికైనా. ఈజ్ ఎ గాడ్ ఆఫ్ ఆల్. కాబట్టి మనం ఇక్కడ ఆలోచిస్తున్న విషయాలు ఏంటంటే, అన్యజనుల మధ్యలో దేవుడు జరిగించిన కార్యాలు, అంటే అన్యజనులు రక్షించబడిన విషయం, అన్యజనులు మారు మనసు పొందిన విషయం, అన్యజనులు బాప్తిజం పొందిన విషయం, అన్యజనులు దేవుని సంఘంలో చేర్చబడిన విషయం. అన్యజనులకి ఏమైంది అంటే ఈ 15 సంవత్సరాలు లేదు అంటే ఈ 3వ మిషనరీ ప్రయాణం గురించి కొద్దిగా మాట్లాడుకుందాం. అంటే ఇక్కడ ప్రస్తావిస్తాను. 18, 19, 20, 21 అధ్యాయాలు, 4 అధ్యాయాల్లో చెప్పబడినటువంటి ఇంచుమించు 6 సంవత్సరాలు జరిగినటువంటి మిషనరీ ప్రయాణంలో జరిగిన విషయాలు. 6 సంవత్సరాలు, మై గాడ్, చాలా విషయాలు జరిగి ఉంటాయి. ఏమంటే జరగవా? ఒక రోజుకి ఎన్నో సంఘటనలు జరుగుతున్నప్పుడు 6 సంవత్సరాలకి ఎన్నో సంఘటనలు జరగవా ఏంటి? 6 దినముల్లోగా ఆయన పనిని పూర్తి చేశాడు. ఈయన కూడా 6 సంవత్సరాల్లో పనిని పూర్తి చేశాడు. ఆయన దేవుడు కనుక 6 దినాల్లో పూర్తి చేశాడు. ఆయన కలుగునుగాక అన్నాడు. పౌలు కూడా గ్రామాలకు వెళ్ళిపోయి బాప్తిజం పొందుదురుగాక, రక్షణ పొందుదురుగాక అని అనలేదు. దేవుడు అలా అన్నాడు, జరిగింది. కానీ దేవుడు పంపినటువంటి, దేవుడు రక్షించిన మనిషి అలా అన్నప్పటికీ ఏమీ జరగలేదు. మనం ఆలోచించాల్సిన విషయాలు. ఈ అన్యజనులు, యూదులు, గ్రీసు దేశస్తులు ఇవన్నీ ఎవరు పెట్టారు? ఏమండి, ఆదామును అన్యజనుడుగాను లేకపోతే యూదుడుగాను, అవ్వని
గ్రీసు దేశస్తులు అలాగాను, లేకపోతే ఈ రోమీరు అలాగాను దేవుడు సృష్టించలేదు కదా. తర్వాత వచ్చినాయి కదా, ఎప్పటికో వచ్చినాయి కదా ఈ కులాలు, మతాలు, ఈ ట్యాక్స్, ఈ తోకలు, ఈ ప్రిఫిక్స్లు, సఫిక్స్లు, ఇవన్నీ తర్వాత వచ్చినాయిగా. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అన్ని జనులకు నువ్వు దేవుడే, నీ దేవుడే అన్ని జనుల దేవుడు. అత్తమ్మా, నీ దేవుడే నా దేవుడు అని రూతు చెప్పలేదా? నయోమి దేవుడే తన దేవుడు. ఆయన నయోమికి మాత్రమే దేవుడు కాదు, అనగా ఇశ్రాయేలుకు మాత్రమే దేవుడు కాదు, మోయాబీయులకు కూడా ఆయన దేవుడు. మోయాబీరాలని రూతు చెప్పినట్టు మాట. అత్తమ్మా, నీ దేవుడే నా దేవుడు. యువర్ గాడ్ ఈజ్ మై గాడ్, యువర్ పీపుల్ ఆర్ మై పీపుల్. ఆయన వివరించాడట. వివరించినప్పుడు వాళ్ళకేం సందేహాలు రాలేదు. సార్ రారా పాల్ గారు మీరా, నేను ఎవరు అనుకున్నానండి, చాలా కాలం అయింది మిమ్మల్ని చూసి. లేదు మిస్టర్, ఐ జస్ట్ ఫినిష్ మై థర్డ్ మిషనరీ జర్నీ. మై గాడ్, 3వ మిషనరీ ప్రయాణమా? అంటే ఇలాగా ఖచ్చితంగా ఇలాంటి డైలాగ్స్ జరిగాయి, సంభాషణలు జరిగాయని నేను అనలేదు. 4 విషయాలు నేను మీకు జ్ఞాపకం చేయబోతున్నాను. పౌలు గారు అన్ని జనుల దగ్గరికి ఎలా వెళ్ళాడు? వెళ్ళాల్సిన అవసరం ఏంటి? తాను అన్ని జనులకు అపోస్తలుడుగా నియమించబడ్డాడు అని చెప్పబడింది, రాయబడింది. పేతురేమో యూదులకు, చదువులేని పేతురు యూదులు, చదువుకున్నటువంటి పండితులైనటువంటి యూదులకి, చదువుకున్నటువంటి పౌలుని చదువు లేనటువంటి, అంటే అన్ని జనులందరికీ చదువు లేదని కాదు, మళ్ళీ నాన్ క్రిస్టియన్స్ అయిన వాళ్ళు చదువు లేదు, యూదులకి, మరేదో గ్రీసు దేశస్తులకి, రోమీలకు చదువు లేదని నేను అనలేదు. లేవా చదువులు? మనకన్నా కొన్నిసార్లు వాళ్ళకి ఎక్కువ చదువులు ఉంటే ఉండొచ్చు. సరే, దేవుని స్తోత్రం, హల్లెలూయా. 1 అన్ని జనుల మధ్యలోకి ప్రవేశం. అపోస్తల కార్యములు 13వ అధ్యాయము 46వ వచనం. అప్పుడు పౌలును బర్నబాయు ధైర్యంగా ఇట్లనిరి, దేవుని వాక్యం మొదటి మీకు చెప్పుట ఆవశ్యకమే, ఆయనను మీరు దాన్ని త్రోసివేసి మీరు నిత్య జీవమునకు అపాత్రులుగా ఎంచుకుంటున్నారు కనుక ఇదిగో మేము అన్ని జనులకు వెళుతున్నాము. మీరు నిత్య జీవానికి పాత్రులు కాదు, అపాత్రులైపోతున్నారు, అయోగ్యులైపోతున్నారు, అనర్హులైపోతున్నారు. అందుకని ఒక పని చేస్తాం, మీరు అపాత్రులు అయినా పర్లేదు, మీరింత ఎదురాడుతున్నారు, అడ్డగిస్తున్నారు, అపోజ్ చేస్తున్నారు, సరే, నో ప్రాబ్లం, లీవ్ ఇట్. మీకు చేసే పని ఏంటంటే తెలుసా? వీ విల్ గో టు జెంటైల్స్. ఓ యూదులారా, మా తోటి యూదులారా, మీకు నమస్కారం అమ్మా, మీ దగ్గరికి రాము, మీ ఇండ్లకి రాము, మీకు రోదర్శనాలు చేయము, ఇంకా మాకొద్దు, మీరు మాకొద్దు, లెట్ మీ గో. స్తోత్రం. అంటే వీళ్ళు ఎలా వెళ్ళారు? అన్ని జనుల మధ్యలో ప్రవేశమైన, యూదుల మధ్యలో ద్వారం మూయబడినప్పుడు అన్ని జనుల మధ్యలో ద్వారం తెరవబడింది. ఎక్కడో చోట దేవుడు ద్వారం తెరుస్తాడండి. ఎప్పుడు మూయబడిన ద్వారాలు చూస్తూ ఉండొద్దు. 2వ విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. రోమీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 25వ వచనం. సహోదరులారా, మీ దృష్టికి మీరే బుద్ధిమంతులను కొనుక్కున్నట్లు ఈ మార్గం మీకు తెలియగోరుతున్నాను. అదేమనగా అన్యజనుల ప్రవేశము సంపూర్ణమగు వరకు ఇశ్రాయేలులకు కఠిన మనసు పొందబడి. చాలండి. అన్యజనుల ప్రవేశం మొదటిగా చెప్పింది, అన్యజనుల మధ్యలోకి ప్రవేశం. ఇప్పుడు అన్యజనుల ప్రవేశం దేవుని సంకల్పంలోకి, దేవుని కృపలోకి, దేవుని మందిరములోకి, దేవుని ప్రజలతో కలిసి అన్ని జనుల యొక్క ప్రవేశం మనం ఆలోచిస్తున్న విషయం. అన్ని జనుల మధ్యలోకి ప్రవేశము, అన్ని జనుల ప్రవేశం. అన్ని జనులే ఇక్కడికి వచ్చేసారు, మనలోకి వచ్చేసారు. మనం వెళ్ళలేదు అన్ని జనుల మధ్యలోకి. అన్ని జనులు మన మందిరాలకు వచ్చే అవకాశం ఉంది. అంటే ఆహ్వానించకపోయినా కొంతమంది వచ్చే అవకాశం ఉంది. దేవుని స్తోత్రం. 3వ విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఏం జరిగింది అన్ని జనుల మధ్యలో? అసలు ఇలా చెప్పడానికి కారణం ఏంటి? 20వ వచనంలో, వారు విని దేవుని మహిమపరచి, దే గ్లోరిఫైడ్ గాడ్. పౌలు చెప్పిన వివరణకి అయ్యా బాబా కన్ఫ్యూజన్గా ఉంది, మీ రిపోర్టు సరిగా లేదు అని కాదు, ఇట్స్ వెరీ గుడ్. వారు విని దేవుని మహిమపరిచి అతన్ని చూచి, సహోదరుడా, ఓ బ్రదర్,
ఓ అపోస్తలుడు అని కాదు, ఓ సహోదరుడా, యూదులలో విశ్వాసులైన వారు ఎన్ని వేల మంది ఉన్నారో చూస్తున్నావు కదా. అన్ని జనుల్లో వేల మంది అని కాదు, యూదుల్లో ఉన్న వాళ్ళ సంగతి నీకు తెలుస్తుంది కదా. అంటే యూదా మతాన్ని విడిచిపెట్టి వస్తున్న వారి సంగతి నువ్వు చూస్తున్నావు కదా. నువ్వు బయట తిరిగి అన్ని జనుల మధ్యలో వర్క్ చేసావు, ఓకే. కానీ బట్ వాట్ అబౌట్ అస్? వీఆర్ డూయింగ్ మినిస్ట్రీ అమాంగ్ జూస్. స్తోత్రం. మేము యూదుల మధ్యలో, మీరేమో అన్ని జనుల మధ్యలో. ఏదో ఒక విధంగా అందరికీ సువార్త సాక్ష్యార్థమై, సకల జనులకు సాక్ష్యార్థమై ఈ సువార్త ప్రకటించబడాలండి. వాళ్ళే చెప్పాలి, వీళ్ళే చెప్పాలని అందరం చెప్దాం. అవకాశం ఉన్నప్పుడు అందరం చెప్దాం. దేవుని స్తోత్రం. మూడో విషయం, అన్ని జనులకు యూదులకు మధ్యలో ఉన్న అడ్డుగోడ పడగొట్టబడింది. ద వాల్ వాస్ బ్రోకెన్, ద డెస్ట్రాయిడ్, ఇట్ వాస్ డెస్ట్రాయిడ్. ఎఫెసీ పత్రిక 2:14 స్తోత్రం. హీ ఈజ్ అవర్ పీస్. అనగా విధిరూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేడి చేత మన మధ్య గోడను పడగొట్టి మనను ఉభయములను ఏకం చేసెను. మన ఇద్దరిని, మిమ్మల్ని నన్ను, అనగా అన్ని జనుల్ని యూదుల్ని వాళ్ళ మధ్యలో ఉన్న అడ్డుగోడను, అదృశ్యమైన అడ్డుగోడను పడగొట్టేసి ఏకం చేశాడు అని రాయబడింది. చివరిగా అపోస్తల కార్యములు 19:11 మనం గమనిస్తే అన్ని జనుల మధ్యలో జరిగిన కార్యాలు చూడండి. అన్ని జనుల మధ్యలో పౌలు గారు సువార్త ప్రకటిస్తున్నప్పుడు ఆ సత్యవాక్యాన్ని, సువార్తను స్థాపించడానికి, స్థిరపరచడానికి దేవుడు వారికి సహకారుడై, ప్రభు వారికి సహకారుడై వాక్యమును స్థిరపరుస్తూ ఉన్నాడు. కాబట్టి అన్ని జనుల మధ్యలో కార్యాలు జరిగినట్టుగా మన మధ్యలో కార్యాలు జరగాలి. అన్ని జనుల మధ్యలోకి ప్రవేశం, అన్ని జనులు మన మధ్యలోకి ప్రవేశం, అన్ని జనులకి ఆత్మీయులకి మధ్యలో అడ్డుగోడ పడగొట్టబడడం. అంతేకాకుండా అన్ని జనుల మధ్యలో అద్భుతాలు జరగడం వల్ల వాళ్ళ కనువిప్పు కలగడం, వాళ్ళు చైతన్యం కలగడం, వాళ్ళు రక్షించబడడం. కాబట్టి ఈ దినాల్లో మనం సువార్త ప్రకటన ద్వారా అనేక మంది జనులు కాని వారు, అన్య జనులను, పరాయి జనుల్ని, పరజనుల్ని చేరుకోవడానికి ప్రభు మనకు సహాయం చేయనుగాక. ఆమెన్. హల్లెలూయా. ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613 మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.